ఈ వీడియోలో మనం షేప్ డివైడర్ గురించి చూద్దాం. సో సెక్షన్కి షేప్ డివైడర్ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఇక్కడ మనకి స్టైల్లో షేప్ డివైడర్ అని ఉంటుంది. సో టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. టాప్లో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నన్ అని చెప్పి కనబడుతుంది. మౌంటైన్స్ తీసుకుంటున్నాను. మౌంటైన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ కలరు, విడ్త్, హైట్, ఫ్లిప్, బ్రింగ్ టు ఫాంట్ అని చెప్పి ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో మౌంటైన్స్ కలర్ కావాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత విడ్త్ కావాలంటే విడ్త్ని పెంచుకోవచ్చు మనం. ఓకే, విడ్త్ని తగ్గిస్తున్నాను, విడ్త్ని పెంచుతున్నాను. ఓకే, సో తర్వాత హైట్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. తర్వాత ఫ్లిప్ అంటే రివర్స్లో వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి బ్రింగ్ టు ఫాంట్ ఆప్షన్ ఉంది. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో కలర్ వచ్చేసి బై డిఫాల్ట్గా లైట్ కలర్స్ తీసుకున్నాము. రైట్, సో ఇప్పుడు హైట్ని పెంచుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ బ్రింగ్ టు ఫాంట్ చూడండి. బ్రింగ్ టు ఫాంట్ పెట్టేసరికి మనకి ఏ విధంగా చేంజెస్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఇవి కాకుండా మనకి డ్రాప్స్, క్లౌడ్, జిగ్జాగ్, పిరమిడ్స్. ఓకే, ఇంకా పిరమిడ్స్ ఉన్నాయి, ట్రయాంగిల్, ఒపాసిటీ, ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయి. మీకు సెట్ అయ్యేటట్టు మీరు పేజ్ని డిజైన్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత అలాగే బాటమ్ ఆప్షన్ ఉంది. బాటంలో కూడా మనం కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. మౌంటైన్స్, బాటంలో మౌంటైన్స్ పెట్టాను. సో మౌంటైన్స్ ఏ విధంగా కనబడుతున్నాయో చూడండి. వైట్ కలర్ ఉన్నట్టుంది. సో చూడండి, ఇప్పుడు హైట్ పెంచుకోవచ్చు బాటంలో. విడ్త్ పెంచవచ్చు. సో ఫ్లిప్ చేయొచ్చు. ఇటు వస్తుంది. ఫ్లిప్ అంటే రివర్స్లో వస్తుంది, హారిజాంటల్ రివర్స్. ఓకే, సో రైట్ అండ్ ఫాంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం.